అదేంటో గాని మార్నింగ్ టైమ్ ఎంత తొందరగా లేచినా పనులైతే అవ్వవు కదా! మన ఇంట్లో గోడ మీద ఉన్న గడియారం చాలా స్పీడ్‌గా తిరుగుతుందా అనే ఫీల్ అయితే నాకు ఒక్కొక్కసారి వస్తుంది. నేను ఒక్కదాన్నే ఇలా అనుకుంటానా? లేదా మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్‌ది. అంటే ఈరోజు మార్నింగ్‌ది. ఇంక ఫ్రైడే అంటే నేను థర్స్‌డేనే అన్ని పనులు అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ పనులు అవ్వవు కదా! అని చెప్పి ఇంక థర్స్‌డే నైట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పడుకుంటాను. ఇంక ఈ రోజు లేచేసరికి కొంచెం 7:30 అలా అయిపోయింది. టైం అయితే అస్సలు లేదు. ఇంక మా వారికైతే ఒక హాఫ్ అన్ అవర్‌లో లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంత తక్కువ టైంలో కంప్లీట్ అయిపోయే వంట ఏమన్నా ఉందంటే పప్పే కదా! పప్పు అయితేనే బెస్ట్ అని నేనైతే ఫీల్ అవుతాను. చాలా తొందరగా అయిపోతుంది. టైం లేనప్పుడు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. టైంతో సంబంధం ఏమీ లేదు. ఫ్రైడే అయితే కన్ఫర్మ్‌గా పప్పే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు ఎలానో టైం లేదు కాబట్టి ఇంక పప్పునే ప్రిపేర్ చేశాను. పప్పు కూడా టమాటాలు కదా ఏమి ఎయకుండా ముద్దపప్పు చేశాను. మరలా ఉత్తి ముద్దపప్పు ఏం తింటారు అని చెప్పి 2 అరటికాయలుంటే అరటికాయలను ఉప్పు, కారం పెట్టి బాగా ఫ్రై అయితే చేశాను. వంట చేయడం అయితే కంప్లీట్ అయిందండి. వంట అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే బాక్స్ తీసుకొని డ్యూటీకైతే వెళ్ళిపోయారు. వంట అయిన తర్వాత ఉన్న అంట్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఈరోజైతే హెడ్ బాత్ చేద్దామని చెప్పి ముందే ఎయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను హెయిర్‌కి. హెయిర్ ప్యాక్ వేసుకున్న వెంటనే హెడ్ బాత్ చేయకూడదు కదా! మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న ప్యాక్ మన హెయిర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్ అయితే వస్తుంది కదా! సో, ప్యాక్ ముందే వేసేసుకొని ఇంకా ఉన్న పనులైతే కంప్లీట్ చేస్తున్నాను. అంట్లన్నీ తోమేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ అయితే చేసొచ్చాను. వంట చేయడం పెద్ద కష్టమేమి కాదు గానీ, వంట చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు తోమడమే పెద్ద టాస్క్ కదా! నాకదేంటో గానీ ఎంతమందికైనా వండి పెట్టమంటే పెడతాను గానీ, గిన్నెలు తోమమంటే చాలా చిరాకైతే వస్తుంది. బట్ ఏం చేస్తాం ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోముకోవాలి. మన పని మనమే చేసుకోవాలి కదా! మొత్తం పనంతా ఫినిష్ చేసుకొని ఇంక ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. కింద మా వాడిని చూసారా? ఒక రేంజ్‌లో అయితే ఆడుకుంటున్నాడు. ఫస్ట్ వాడిని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళాను. ఈలోపు వచ్చేసరికి వాడు మామూలుగా లేడు. పిల్లలు అలానే ఉంటారు కదా! అంతేనండి. దట్స్ ఫర్ టుడే వ్లాగ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.